ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రైల్వే కోడూరులో జరిగిన వీక్షిపారాంజీ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారి సేవలో పాల్గొనాలని సంకల్పించి సాయంత్రం తిరుమల ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కు వేద ఆశీర్వచనం అందించి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ తదితరులు పవన్ కళ్యాణ్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించినట్లు అధికారులు తెలిపారు.